ఈ భూమి మీద మానవుడు జీవించిన కాలం అంతా మనిషిగా ఒక సాటి మనిషికి సహాయం చేయలేక మరి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు, మనిషిలో ఉన్నదంతా నాకే కావాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఏదైనా తీసుకొని పోతారయ్యా అంటే పూచుకు పుల్ల కూడా తీసుకుపోడు. ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. కానీ ప్రియులారా, కానీ మట్టి శరీరము కోసము ఎన్నో పొడవాట్లు పడ్డాము, ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలకు నిలయమైన ఈ శరీరము ఒకరోజు మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి హక్కుదారుడు కాకుండా చేస్తుంది. నేను మట్టిని కనుక మట్టికే వెళ్ళిపోతున్నాను, నీవే నన్ను నడిపించావని ప్రతి మరి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్తలో 6వ అధ్యాయం 63వ వచనములో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం శరీరం కోసం ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నాం. మనిషి తాగడం మొదలు పెట్టాడు. బీడీలు, సిగరెట్లు, గోవా, గుట్కా, మందు, మరి అనేకమైన దురలవాట్లు చేసుకొని మానవుడు పరలోక రాజ్యం దూరం అయిపోతున్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా ఆలోచించండి. ఎందుకంటే ఈ లోకం మంది కాదు, ఒకరోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మరి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, రక్షణ పొందండి. నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. మరి నీ శరీర క్రియల కోసం బీడి తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, మందు కొడుతున్నావు, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నావు. నీ శరీరం ఒకరోజు మృతతుల్యమైపోతుంది, ఒకరోజు చనిపోతుంది. ఎవరు నిన్ను ఇంట్లో పెట్టుకోరు నీ శరీరాన్ని. మరి వాసన పడుతుంది, పురుగులు పడతాయి. కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనమని యేసుక్రీస్తు ప్రభువుల వారు 2026 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడు. కానీ నీ ఆత్మను బ్రతికించాలంటే దీపం ఉండగానే నీళ్లు చక్క పెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభు పాపినైన నన్ను క్షమించు. క్షమిస్తుంది. పాపులను రక్షకుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వ్రాయబడింది. మరి పాప స్థితిలో ఉన్నవా ప్రియక్క, ప్రియమ్మ, చెల్లి, ఇక నాకేమి లేని నువ్వు ఇంకా కాలం ఉంది అనుకుంటున్నావా? కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుతున్న వాడు ఆలస్యం చేయగా వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవని ప్రభు చెల్లిస్తున్నాడు. ఓ ప్రియక్క, చెల్లి, అమ్మ, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకం మంది కాదు, ఈ యాత్ర పరదేశులం, యాత్రికులం మనము ఈ భూమి మీద. మరి నిన్నటి వరమేని దేవుని వాక్యం క్షమిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, మారు మనసు పొందుము, పాప క్షమాపణ పొందుము, రక్షణ పొందుము. నేనే సమయం ఉండగానే మరి నీవు ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి తరుణం. ఆలోచించి మరి చక్కటి మంచి నిర్ణయం తీసుకొని, ఇంతవరకు నేను పాప స్థితిలో ఉన్నానా అని నీ మనసుకు నీవే, నీ హృదయాన్ని నీవు గర్భించుకొని మరి బాప్తిసం పొంది రక్షణ పొందే నిత్య జీవం ఉందండి. మరి ఈ చక్కటి మాటలు విని యేసుక్రీస్తు ప్రభుని మీ నోటితో ఒప్పుకొని, మృతుల నుండి యేసు ప్రభు లేచాడని, నీ కొరకు ప్రాణం పెట్టి శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచిన సజీవుడు పిలుస్తున్నాడు. సమస్త భారం పోయిచున్న ప్రజలారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి. ఆ విశ్రాంతి ఉండే రాజ్యంలో నీవు చేరాలంటే నేడే రక్షణ సమయం. ఇక ఆలస్యం చేయకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ చక్కని సువార్త ఈ భైరాపురం గ్రామంలో మరి ఉదయకాలం మరి ప్రకటించబడింది ఏమిటంటే, మీరు పరలోక రాజ్యం గురించిన ఒక గొప్ప శుభవార్త, ఒక గొప్ప మంచి మాటలు. ఇవి సద్వినియోగం చేసుకుంటారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన.